ఇక విజయవాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు. విజయవాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు. మరిన్ని వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని బీబీగూడెం వద్ద ఉన్న వెస్ట్ బైపాస్ రోడ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఎదురుగా వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొనడంతో ఆ కారు ముందు ట్యాంకర్ కారు బలంగా ఢీకొట్టింది. దాంతో ఇటు కంటైనర్ ఇటు ట్యాంకర్ మధ్యలో ఆ కారు మధ్య నుంచి అయిపోయింది. కారులో ఉన్న ఇద్దరు కూడా అక్కడ చనిపోయారు. అందులో 4 ఏళ్ల చిన్నారి చనిపోవడం కూడా అందరినీ కూడా కలిసి వేసింది. అది ఇదే ప్రమాదంలో ఎదురుగా వెళ్తున్న బైక్ కూడా ట్యాంకర్ చాలా బలంగా ఢీకొనడంతో బైక్ తో వచ్చే ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా మృతి చెందారు. ఇద్దరు అక్కడ మొత్తం ప్రమాదం జరిగిన తీరు మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇటు కంటైనర్ అటు అదే ట్యాంకర్ తో మధ్యలో కారు అసలు నామరూపాలు లేకుండా ముందు వెనక మొత్తం పూర్తిగా నిధులు చెప్పింది. మృతదేహాలు కూడా లోపల ఇరుక్కుపోయిన పరిస్థితి. పోలీసులు ఆ తెచ్చిన ప్రొక్లైన్లు వాళ్ళకి తీసుకొచ్చి మొత్తం ఆ రేకులు అవన్నీ కూడా పూర్తిగా బయటికి లాగి ఆ మృతదేహాలు బయటకు తీయాల్సి వచ్చింది. దీనికి సంబంధించి గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే కేవలం ఈ కంటైనర్ డ్రైవర్ చాలా అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిన ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇప్పుడు పరిశీలిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏ సంబంధం లేదు బైక్ వ్యక్తిగా చనిపోవడం అదే అసలు స్థానికులు కావడంతో చాలా మంది అక్కడ చేరుకుంటున్నారు. మృతదేహాలను గన్నవరం మార్చి ఆసుపత్రికి తరలించి తర్వాత కుటుంబ సభ్యులకి పోస్టుమార్టం తర్వాత అప్పగిస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి 5 లక్షల మంది అంశాలకు సంబంధించి విచారణ తర్వాత అక్కడ చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. విజయ చంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. విజయవాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు.